నమస్తే అండి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే. పేర్లు చెప్పండి. సైజాడ్డా సైజాడ్ బాబు ఎవరికి అప్పుడే అంటారు అలాగే అంటవే. జై భీమ్. హలో, జై భీమ్. జై భీమ్. జై భీమ్. నిజం చెప్పాలంటే జై భీమే బెటర్. నేను చెప్పేది వినండి ఒకసారి. మొన్న మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఈ వేళ ఇక్కడ ఉన్న దళిత క్రైస్తవులందరూ, దళితుల్లో ముసుగులో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇలా ప్రార్థనలు చాలా బిజీగా చేసుకుంటున్నారు. మరి ఇలాంటి టైంలో మరి ప్రభుత్వాలు ఒక కెమెరా పట్టుకుని, ఒక విఆర్ఓని, ఎంఆర్ఓ పెట్టుకుని వచ్చి వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇస్తే చాలా బాగుంటది కదండి. ఎంతకాలం భలే చెప్పావన్నా, నిజంగా గ్రేట్. అసలు ఇటువంటి ఐడియా ఎవరికి రాలా. చూసావా ఎంత బాగా చెప్పావు. నిజంగా వాళ్ళు దళితులు అనుకోండి, భారతదేశ రాజ్యాంగం ప్రకారం బౌద్ధానికి వెళ్ళిన వారికి, సిక్కులకి, హిందువులకి రాజ్యాంగంలో హక్కు ఇచ్చింది దళితులకి. కానీ వీళ్ళు మతం మారి నిజమైన దళితులకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు రమేష్ గారు, నేను చెప్పింది మీకు అర్థం అవుతలేదు. ఒకసారి నేను చెప్పిన మాట వినండి. చెప్పండి. క్రైస్తవులకి ఏదో ఆపద వచ్చినప్పుడు జై భీమ్ అంబేద్కర్ అంటున్నారు. అబ్బా ఎంత మాట మాట్లాడారన్నా, ఇంకా గ్రేట్ అన్నా నువ్వు. అవును, ఇది అంటున్నారు. కానీ అంబేద్కర్ కోసం ఒక దండేరు, అంబేద్కర్ కోసం పోరాడరు, అంబేద్కర్ కోసం కుల వీక్ష మీద పోరాడరు, అంబేద్కర్ కోసం ఎక్కడన్నా అన్యాయం వాళ్ళు రారు. అది బైబుల్లోనే ఉందండి. యెహోవా దేవుడు తప్ప వాళ్ళు ఎవ్వరికి సాగిలు పడకూడదు, ఎవరికి జే కొట్టకూడదు. మీరు అన్నట్టు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు జై భీమ్ అనే పదాన్ని. నిజాయితీగా మాట్లాడలేదు. ఇప్పుడు మీరున్నారు, జై భీమ్ అన్నారు. జై భీమ్ అంటే నేను కూడా జై భీమ్ అంట. ఎందుకు? నాకు హక్కు ఉంది, నీకు హక్కు ఉంది నిజాయితీగా. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము హిందుత్వంలో ఉన్నాం, మేము ఏదైనా మాట్లాడగలం. ఎందుకంటే మా దేవుడు ఎక్కడ మాకు ఇది అక్కడ మీరు వాళ్ళని పొగడొద్దు, వీళ్ళని పొగడొద్దు, వాళ్ళకి మొక్కొద్దు, వీళ్ళకి మొక్కొద్దు అని ఏం లేదు. మంచి ఆడున్నా తీసుకుంటాం. అయితే విషయం ఏంటంటే నాకు ఏంటంటే క్రైస్తవులు అన్న వాళ్ళు ఎక్కడున్నా సరే మేము క్రైస్తవులను చెప్పుకునే ధైర్యం వాళ్ళకి ఉండాలి. అలాగ ఉండాలంటే ఇలాంటి ఇప్పుడు శుక్రవారం, ఆదివారం, ఇలా ఈస్టర్ సమయాల్లో అసలు ప్రభుత్వం వీళ్ళ మీద సర్వే ఎందుకు తీసుకుంటుంది? ఈ లంజా కొడుకులు, ఈ ఎంఆర్ఓ లంజా కొడుకు, వీర లంజా కొడుకు, ఈ చంద్రబాబు నాయుడు లంజా కొడుకు, ఈ మోడీ లంజా కొడుకు, కేంద్ర మిషన్ లంజా కొడుకులు అసలు ఎందుకు వీళ్ళ మీద సర్వే తీసుకుంటలేదు ముందు ఈ లంజా కొడుకులు. ఇదేంటంటే కాంగ్రెస్ నుండి ఇది వస్తా ఉంది, ఈ విధమైనటువంటి బుద్ధగింపు. వాళ్ళమ్మ కాంగ్రెస్ కూకుల్ని నిజంగా వాళ్ళ కూడా మనకి ఎందుకండి. ఇప్పుడు వాళ్ళ కూడా వదిలే. మరి ఈ రోజు హిందూ పరిషత్తు, హిందూ వాదం, ఆర్ఎస్ఎస్, భజన దళం అన్న వాళ్ళు వాళ్ళని రావాలి కదా. ఇప్పుడు వాళ్ళని రావాలి కదా. ఇది సుప్రీంకోర్టు వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళ క్రైస్తవులు కాబట్టి వీళ్ళ మా సహోదరులు, వీళ్ళ మా బిడ్డలో, దేశంలో వీళ్ళకి హక్కు ఉంది, వీళ్ళ మేము ఏమానో, వీళ్ళ మాత్రం వీళ్ళ క్రైస్తవ దేవుడికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. దేవుడిని వీళ్ళ క్రైస్తవులు నమ్ముకున్నారు కానీ మీరు క్రైస్తవులు కదా అంటున్నారు. తప్పు కదా. ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు నేను కందికట్ల చిన్న కొడుకుని, ఆడాస్తి అంతా నేను తీసుకుంటున్నాను. తర్వాత లాస్ట్ కొడుకు నువ్వు ఎవడ కొడుకుంటే కందికట్ల చిన్న కొడుకు కాదంటే యాస తీసుకుంటే తప్పు కదా. నా తండ్రి పేరు చెప్పుకున్నా నా తండ్రి రాష్ట్రం నేను తీసుకోవాలి. నువ్వు దేవుడి పేరు చెప్పుకోవాలంటే దేవుడు సిద్ధాంతాన్ని ఇది నేను చెప్పుకోవాలి. అంటే నువ్వు క్రైస్తవం చెప్పుకుంటున్నావు, క్రైస్తవ సంపద అంతా దోసుకుంటున్నావు. నా పేరు కందికట్ల మడి కాబట్టి నేను కందికట్ల చిన్న కొడుకుని ఆస్తి నేను దోసుకుంటున్నాను. సమస్యప్పటికి నీ కందికట్ల చిన్న కొడుకుని కాదంటే అది కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ సోదరులు అయినా సరే, ఇప్పుడు బజరంగ దళ అయినా సరే, ఎవరైనా శివశక్తి అయినా సరే వచ్చి వీళ్ళు ఈ దేశంలో పుట్టిన హైందవులు, క్రైస్తవ మతం స్వీకరించారు, వీళ్ళు మా సోదరులే. ఇప్పుడు మేము ఏమనం, వీళ్ళ పిల్లలు మేము వస్తాం, మా పిల్లలు ఏదో వస్తారో అన్ని సమానమే, కానీ వీళ్ళ క్రైస్తవులను ఒప్పుకోమానండి అనేసి ఒక కెమెరా పట్టుకుని అక్కడ ఎందుకు నుంచుంటలేదు వీళ్ళు.
ఇది ప్రభుత్వం వాస్తవంగా దృష్టి పెట్టాలండి. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక వినండి కొంచెం పాస్టర్లు చేసే దుర్మార్గాలు కూడా అడ్డుకోలేకపోతుంది. ఇప్పుడు పాస్టర్లు ఏమన్నారు మీకు జబ్బులు తగ్గుతాయి మీకు విచిత్రంగా మగతనం కూడా పెరుగుద్ది ప్రార్థన చేస్తే అంటున్నారు. పిల్లలు పుడతారని చెప్పి ఈడ అమ్మతేజ అనేవాడు ఒకడు దుర్మార్గుడు వాడు పిల్లలు ఓరాడ అమ్మ తేజ పూగా ఆడి పూకుని కుక్కలు గడలేంగా అచ్చిపోనది అంటే పిల్ల పడతారా ముందు ఆ లంచ కూడా తీసుకెళ్లి ముందు అర్థంగా బెయిల్ లేకుండా పెట్టాలి. అంత చేతగాని లంచ కొడుకులు ఈ ప్రభుత్వ లంచ కొడుకులు. ఈ ప్రభుత్వ లంచ కొడుకులు నిన్ను నన్ను అందరం మోసం చేస్తాకే జై సనాతన ధర్మ జై హింద్ మాట అంటమే తప్ప ఈ లంచ కొడుకు కఠినమైన చర్యలు తీసుకుని పూకు మడత జలాబీ చేసి చేయాలి కదా. అమ్మ తేజ గడి ఎంత మోసం చేస్తున్నాడు లంచ కొడుకు. ఆడు ప్రేమ కిషోర్ అని కూడా ఎంత మోసం చేస్తున్నాడు లంచ కొడుకులు. ఏంటి ఆడ సొక్క చెప్పి ఎలాగంటే ఆడ కళ్ళు తిరిగి పడిపోతామా అంటే మరి ఈ లంచ కొడుకులు ఏం చేస్తున్నారండి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆడెవడో ఉన్నాడండి ఆడండి కిషోర్ గడు ఎండాడు కిషోర్ గడు చెప్తున్నా కావచ్చు. చాలా మంది ప్రదీప్ కమ్యూనిస్ట్ ఒక లంచ కొడుకు ఉన్నాడు ఆడి పేరు ప్రదీప్. ఆడేమో ఆడు కూడా హైదరాబాద్ లో మకం పెట్టాడు. ఇవన్నీ కాదు నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వీళ్ళందరూ క్రైస్తవులు అందరూ వాళ్ళకి సపోర్ట్ కాబట్టి మనం అనుకోవచ్చు. ఇప్పుడు 3వ పీరియడ్ మనకు బీజేపీ వచ్చింది. మరి ఈ లంచ కూడా ఏం చేస్తున్నారు? ఆవేశంలో కొంచెం అది కొంచెం వాడుకున్న పదాలు వాడుతున్నావు కానీ నీ ఆవేశం కరెక్ట్ అన్నా. అలా కదన్నా ఇప్పుడు నీకు అది కాదు ఆవేశం కాదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ సరైన రాజ్యాంగం అమలు చేయట్లేదు. ఇప్పుడు ఏలన్నా చేయాలి కదా. చెయ్యాలి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు అది కాంగ్రెస్ ఏంటి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయటమే కాంగ్రెస్ లక్ష్యం. అసలు కాంగ్రెస్ అనే పదం ఈ దేశంది కాదు, బ్రిటిష్ వాడు పెట్టినటువంటి పార్టీ అది. ఒక్క నిమిషం, ఈ గాంధీలు దాన్ని కబ్జా చేశారు. ఇందిరాగాంధీ గారు ఫిరోజ్ ఖాన్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకొని కాదండి. ఇప్పుడు మీరున్నారు సార్, మీ భార్య గారు ఉన్నారు, మీకు పుట్టిన పిల్లలు మీ పేరే ఉంటది కానీ ఇంకొకరికి ఉండదు. నాకు పుట్టిన పిల్లలు నా పేరే ఉంటది కానీ ఇంకొకరికి ఉండదు. అవునా? ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ అనే ఆవిడ ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్ళీ గాంధీలు అని పేరు పెట్టి ఈ దేశాన్ని కబ్జా చేసి ఇంకా వాళ్ళని మనం మోస్తానే ఉన్నాం. ఇప్పుడు వాడు ఎంత దుర్మార్గులు అంటే సార్, ఈ దేశంలో లక్షలాది మంది హిందువులు చనిపోవడానికి కారణం వాళ్ళు. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు కొనసాగుతూనే ఉంది వాళ్ళు చేసిన పాపం. అలాగే మీరు అన్నట్టు బీజేపీ అన్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు భయ్, ఓకే, నువ్వేం మంచి చేస్తున్నావు. ఇప్పుడు వీళ్ళ మీద దృష్టి పెట్టు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఉంది. ఆ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఉపయోగించి ఏ పాస్టర్ అయితే దుర్మార్గం చేస్తున్నాడో, ఏ పూజారి అయితే దుర్మార్గం చేస్తున్నాడో, ఏ ముల్లా అయితే దుర్మార్గం చేస్తున్నాడో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళకి శిక్ష విధిస్తే మళ్ళీ జరగదు కదండి. అది ఇప్పుడు నేను చిన్న లాజిక్ చెప్తాను, ఇవన్నీ కాదండి. నేను జైభీం వాదిని. ఒకటే జేపీ అన్న వాళ్ళు క్రైస్తవులే. అలా మాదిగా ఇంకా కొంతమంది ఇందులో అనుసరణ కులాలు. అనేది జై భీమ్ అనేది ఒక క్రైస్తవులు వాస్తవం కబ్జా చేశారు కానీ జై భీమ్ అనే పదంకి క్రైస్తవులకి ఏం సంబంధం లేదు. అది అంబేద్కర్ వాదం. అది అంబేద్కర్ ఏం చేశాడు, బుద్ధిజం తీసుకున్నాడు. అది బౌద్ధం నుంచే వచ్చింది కానీ ఈ క్రైస్తవులకు సంబంధం లేదు. అది